మాడ్యులర్ వర్క్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? నైస్. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ మోడ్యులర్ వర్క్ అనమాట. టోటలీ ఫ్యాక్టరీలో రెడీ అయ్యి ఇక్కడ వచ్చి అసెంబుల్ అవుతుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ సైడ్ ఎడ్జ్ బైండింగ్ అవుతుంది, బోత్ సైడ్ లామినేట్ అవుతుంది. నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ కింద గానీ పైన గానీ ముందు గానీ వెనుక గానీ ఎక్కడైనా సరే ఎడ్జ్ బైండింగ్ అవుతుంది అనమాట. లామినేట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బోత్ సైడ్ లో ఎడ్జ్ బైండింగ్ అవుతుంది. లామినేట్ అంటే బాక్స్ లో ప్రతి ఒక్క చోట లామినేట్ ఉంటుంది, ఎడ్జ్ బైండింగ్ ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి క్వాలిటీ ప్లై వాడినా కూడా మంచి క్వాలిటీ నుంచి కొంచెం BWR క్వాలిటీ ప్లై వరకు కూడా మనకి మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్ లో అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మినీ ఫిక్చర్ తో ఫిట్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం ఈ షెల్ఫ్ గానీ ఈ బాక్స్ గానీ విత్ ఇన్ 5 minutes లో మనం డిస్మాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా సరే ఈ బాక్స్ అనేది మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి PVC లెగ్స్ తో అండ్ ఆల్సో ముందు స్కర్టింగ్ ఇలా పెట్టుకొని మనము చాలా బెస్ట్ ఫినిష్ వర్క్ అనేది మనము చూపించుకోవచ్చు. అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 50 turn ప్రెసింగ్ అవుతుంది కాబట్టి మాక్సిమం బబుల్ గానీ క్రాక్ గానీ రాకుండా ఇది ఉంటుంది మోడ్యులర్ ఫ్యాక్టరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా తొందరగా ఫ్యాక్టరీలో వర్క్ అయిపోతుంది అండ్ చాలా తొందరగా ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒక వార్డ్రోబ్ ఇన్స్టాల్ చేయాలంటే మాన్యువల్ లో నియర్లీ 2 weeks పడుతుంది. అదే మోడ్యులర్ లో ఫ్యాక్టరీలో రెడీ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ జస్ట్ 1 day లో ఒక రూమ్ వార్డ్రోబ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. పైన లాఫ్ట్ కూడా కావాలనుకుంటే అడిషనల్ ఇంకొక రోజు పడుతుంది. సో ఓవరాల్ గా మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్ లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రాపర్ స్కిల్ వర్క్ ఉండాలి. దీనికి వాళ్ళైతేనే ప్రాపర్ ఇన్స్టాల్ చేయగలుగుతారు. వేరే ఎవరు చేసినా కూడా స్ట్రెంత్ అనేది ఉండదు అనమాట. నార్మల్ స్కిల్ వర్కర్ ఇన్స్టాల్ చేస్తే స్ట్రెంత్ చాలా బాగుంటుంది, వర్క్ చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫినిషింగ్ మాన్యువల్ తో పోలిస్తే మోడ్యులర్ లో 15% ఫినిషింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. షార్ప్ ఎడ్జెస్ అనేది మోడ్యులర్ లో రానే రాదు, బబుల్స్ మాక్సిమం రాదు, క్రాక్స్ కూడా మాక్సిమం రాకుండా మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్ లో మనకు ఉంటుంది అనమాట. సో బడ్జెట్ తో కంపేర్ చేస్తే కొంచెం మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ. ఇప్పుడు బోత్ సైడ్ లామినేట్ ప్రెసింగ్ అవుతుంది కాబట్టి కట్ అయిన తర్వాత ఆ పీస్ ఒకవేళ మనకు ఉపయోగపడితే చేసుకోవచ్చు, లేదంటే ఆ పీస్ ని మనం పక్కన పడేస్తుంది. కాబట్టి మోడ్యులర్ వర్క్ లో 100% లో మనకి 40% వేస్టేజ్ ఉంటుంది. అందుకే కొంచెం మోడ్యులర్ వర్క్ మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట కంపేర్ టు మాన్యువల్ వర్క్. మాన్యువల్ వర్క్ లో కొంచెం మనకి మన బడ్జెట్ లో మాన్యువల్ వర్క్ చేసుకోవచ్చు. ఇదే వర్క్ మనకి మాన్యువల్ లో చేస్తే దగ్గర మనకు ఒక 20% ఆఫ్ ద కాస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మాన్యువల్ వర్క్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బికాస్ ఆఫ్ ద బడ్జెట్. కొంతమంది ఫినిష్ తొందరగా అయిపోవాలి, ఫినిష్ బాగుండాలి, ఫ్యాక్టరీలో వర్క్ కావాలనుకునే వాళ్ళకి మేము 100% ఫ్యాక్టరీ వర్క్ సజెస్ట్ చేస్తాం.